కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణకు కాళేశ్వరం కార్పొరేషన్ అండ్ జనరల్ అకౌంట్స్ అధికారులు హాజరయ్యారు. కాళేశ్వరం కార్పొరేషన్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ వెంకటప్పారావు, ఇరిగేషన్ శాఖ చీఫ్ అకౌంట్ ఆఫీసర్ పద్మావతి, డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్ చీఫ్ హరిభూషణ్ శర్మను కమిషన్ చీఫ్ ప్రశ్నించారు. నిధుల సేకరణ, బిల్లుల చెల్లింపులు, కాళేశ్వరం ప్రాజెక్టు బడ్జెట్ ప్రిపరేషన్ అంశాలపై అధికారులను ప్రశ్నించారు. కాళేశ్వరం కార్పొరేషన్ ఎప్పుడు ఏర్పడింది, సిబ్బంది ఉద్యోగుల జీతాలు ఎవరు చెల్లించారు అని ప్రశ్నించారు. అయితే కార్పొరేషన్ ద్వారా లోన్లు తీసుకుని బిల్లులు వెంటనే చెల్లించకుండా బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నట్లు చెప్పారు వెంకటప్పారావు. ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా వచ్చిన డబ్బులను కాళేశ్వరం కార్పొరేషన్ ఆఫీస్ మెయింటెనెన్స్ కోసం వాడినట్టు తెలిపారు. కాగా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి లోన్స్ నుంచి వచ్చే వడ్డీ నిధులను జీతాలుగా ఎలా తీసుకుంటారని అధికారులను కమిషన్ ప్రశ్నించింది. కాళేశ్వరం కమిషన్ కార్పొరేషన్లో కాంట్రాక్ట్ డిప్యుటేషన్పై వచ్చి మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నట్టుగా అప్పారావు తెలిపారు. కొంతకాలం బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే వాటి నుంచి వచ్చే వడ్డీ డబ్బు ద్వారా మెయింటెనెన్స్ చేసినట్లుగా కమిషన్కు చెప్పారు. కాళేశ్వరం కార్పొరేషన్ ట్రేడింగ్ బ్యాలెన్స్ అకౌంట్స్ ప్రతి సంవత్సరం చెక్ చేస్తారా, లోన్లు ఎవరి ఆదేశాల మేరకు తీసుకున్నారని కార్పొరేషన్ అధికారులను కమిషన్ ప్రశ్నించింది. దీనికి చీఫ్ సెక్రటరీ ఆదేశాలు, కార్పొరేషన్ బోర్డు అప్రూవల్ తర్వాత లోన్లు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. కాళేశ్వరం కార్పొరేషన్కు లోన్లు తీసుకున్న తర్వాత ఏమైనా అసెట్స్ వచ్చాయా అని కమిషన్ అడిగిన ప్రశ్నకు ప్రస్తుతం కార్పొరేషన్కి ఎలాంటి ఆదాయం లేదని, అసెట్స్ లేవని అధికారులు బదులిచ్చారు. ఇక బిల్లులు ఎలా చెల్లించేవారు, ఎవరి ఆదేశాల మేరకు చెల్లించారని అకౌంట్స్ అధికారులను ప్రశ్నించింది కమిషన్. చెల్లించిన బిల్లుల వివరాలను ఆన్లైన్లో పెట్టారని ప్రశ్నించింది. దీనికి బిల్లుల చెల్లింపుల నిబంధనల ప్రకారమే జరిగాయని కమిషన్ ముందు చెప్పారు అధికారులు. కాగ్ నివేదిక గురించి కమిషన్ చీఫ్ చంద్రఘోష్ అకౌంట్స్ అధికారులను పదే అడిగారు. ఆడిట్ రిపోర్ట్ ఆధారంగా కాగ్ నివేదిక ఇచ్చిందని అకౌంట్స్ అధికారులు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆర్థిక క్రమశిక్షణ ఫెయిల్యూర్కు ఎవరు బాధ్యత వహిస్తారని కమిషన్ ప్రశ్నించగా ఆర్థిక క్రమశిక్షణ ఫెయిల్యూర్ బాధ్యత విషయంపై స్పందించలేమంటూ అకౌంట్స్ అధికారులు తేల్చేశారు. కమిషన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటవేశారు జనరల్ చీఫ్ అకౌంట్ ఆఫీసర్ పద్మావతి. కమిషన్ అడిగే ప్రశ్నలు తన పరిధిలో లేవని తాను చెప్పలేనంటూ మౌనం పాటించారు పద్మావతి. రైట్, మా ప్రతినిధి వేణు జాయిన్ అవుతూ ఉన్నారు. దీనికి సంబంధించి వెంకట్ జాయిన్ అవుతున్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. వెంకట్, ఇక్కడ తవ్వే కొద్దీ విషయాలు బయటకు వస్తుంటే అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అటు సూపర్వైజర్లు, ఇంజనీర్లు, ఇటు అకౌంట్స్ డిపార్ట్మెంట్ అసలు బిల్లులు చెల్లించాల్సిన డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వచ్చేటటువంటి వడ్డీతోటి జీతాలు చెల్లించడం, అసలు ఈ తీరేంటి, ఎక్కడైనా ఉంటుందా ఇట్లాంటి పరిస్థితి? చక్రి మొత్తం తవ్వే కొద్దీ బయటికి వస్తున్నటువంటి నేపథ్యం కాళేశ్వరంలో స్పష్టంగా కనిపిస్తుంది. కాళేశ్వరం ముందుకు వచ్చే ప్రతి అధికారి కూడా ఒకటే మాట, ఏదైనా కాళేశ్వరంకి సంబంధించిన అంశంలో సూటిగా కమిషన్ అడిగిన ప్రశ్నలకు ఒకటే ఒక సమాధానం అధికారుల నుంచి వస్తుంది. గుర్తులేదు, ఐ డోంట్ నో, తెలియదు, దీనికి నేను సమాధానం చెప్పలేను. ఇలాంటి డైలాగ్స్ అధికారుల నుంచి వస్తున్నాయి. గతం నుంచి కూడా చీఫ్ ఇంజనీర్ల నుంచి కింది స్థాయి ఇంజనీర్ల వరకు ఇప్పుడు అకౌంట్ డిపార్ట్మెంట్కి వచ్చింది. కాళేశ్వరంకి సంబంధించిన నిర్మాణంలో అకౌంట్స్కి సంబంధించిన ఆఫీసర్స్ కూడా సమాధానం పొందలేని సమాధానాలు. అకౌంట్స్ అంత కార్పొరేషన్కి సంబంధించిన ఉద్యోగులందరూ కూడా కొంతమంది డిప్యుటేషన్ మీద ఉన్నారు, మరి కొంతమంది కాంట్రాక్ట్ బేసిక్ మీద ఉన్నారు. వీళ్ళందరికీ జీతాలు ఏ విధంగా వస్తున్నాయి, అసలు అకౌంట్స్ అంతా ఎట్లా మెయింటైన్ చేసినారు, ఎక్కడెక్కడ బిల్లులు లోన్లు తీసుకొచ్చారు, ఏ బ్యాంకుల నుంచి లోన్స్ తీసుకొచ్చారు, ఎంత మొత్తంలో లోన్ తీసుకొచ్చారు, ఎవరి షూరిటీతోటి లోన్లు తీసుకొచ్చిండ్రు అనే దాని మీద స్పష్టంగా అనేక ప్రశ్నలు అధికారులను గుప్పించినప్పటికీ ఎవరు కూడా హైయర్ పైస్థాయి అధికారుల ఆదేశాల మేరకే మొత్తం అకౌంట్స్ బిల్లులు కావచ్చు, అకౌంట్స్ సంబంధించిన బుక్స్ కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు అనేది స్పష్టంగా చెప్తున్నారు. హై అథారిటీ లేనిదే ఒక బిల్లు కూడా లేదు.
అనేది స్పష్టంగా. మరి మీకు జీతాలు ఎలా వస్తున్నాయి అనేది అడిగినప్పుడు ఇదంతా కూడా కాళేశ్వరంకి సంబంధించిన ఏదైతే బడ్జెట్, మొదటి బడ్జెట్ కాళేశ్వరం నిర్మాణంలో వచ్చిందో ఆ బడ్జెట్కి వచ్చిన డబ్బులు ఏజెన్సీ సంస్థలు కాంట్రాక్టులకు ఇవ్వకుండా మళ్ళీ సపరేట్గా డిపాజిట్ చేసిండ్రు. ఆ డిపాజిట్స్ మీద వచ్చినటువంటి ఇంట్రెస్ట్లతోటి డిప్యుటేషన్ మీద ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఇటు కాంట్రాక్ట్ బేసిక్ మీద ఉన్నటువంటి ఉద్యోగులకి జీతాలు ఇస్తున్నారనేది అధికారులు కమిషన్ ముందు చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇట్లా ప్రతి ఒక్కరు ఎవరు అంటే ఈ ఆర్థిక క్రమశిక్షణకు బాధ్యులు ఎవరు పాటిస్తారు, కాళేశ్వరం నిర్మాణం మెయింటెనెన్స్ విఫలమైంది, దాంట్లో ఎవరు బాధ్యులు వహిస్తారు అనేది అధికారుల ముందు ఉంచిన ప్రశ్నలకు సమాధానం లేదు. చాలాసేపు మౌనం పాటిస్తున్నారు. ఎవరి పేరు చెప్పాలి? గతంలో చేసినటువంటి చీఫ్ సెక్రటరీల పేర్లు చెప్పాలా, లేకపోతే చీఫ్ ఇంజనీర్ల పేరు చెప్పాలా, లేకపోతే ఆ పై స్థాయి అధికారులు చెప్పాలా, గత ప్రభుత్వంలో పెద్దల పేర్లు చెప్పాలా అనేది అయోమయంలో అధికారులు ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అనేక అంశాలు అకౌంట్స్కి సంబంధించిన అంశాలే కాదు, ఇంజనీర్లకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు సాయిల్ టెస్ట్ నుంచి కూడా స్పష్టమైన జవాబులు చెప్పలేని పరిస్థితుల్లో అధికారులు ఉన్నారు. ఇట్లా ప్రతి అంశంలో కూడా అధికారులు కమిషన్ ముందు నిజాలు చెప్పడంలో మాత్రం దాటవేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. కమిషన్ కూడా అడిగిన ప్రశ్నలకు ఇచ్చిన అఫిడవిట్లకి చాలా పొంతన లేకుండా ఉంది కాబట్టి అధికారులు ఏం చెప్తే అది రికార్డు చేస్తుంది, డేటా భద్రంగా దాచిపెడుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఏం చెప్పినా కూడా కమిషన్ స్వీకరిస్తుంది. ఇటు గత ప్రభుత్వం పెద్దలు ఏమైనా ఈ వ్యవస్థనంతా కూడా మెయింటైన్ చేసి ఆగమాగంలో కాళేశ్వరం నిర్మాణం చేసి బ్యారేజ్ డ్యామేజ్కి కారణమయ్యిందా అనే కోణంలో కూడా కమిషన్ ఆలోచిస్తున్న నేపథ్యం ఉంది. ఇక ఈ అఫిడవిట్లు ఒక రకంగా ఇచ్చి సమాచారం మరొకంగా చెప్పడం ఎవరైతే అధికారులు చేస్తున్నారో వారిని కూడా లీగల్గా కరప్షన్ అండ్ ప్రివెన్షన్ యాక్ట్ ప్రకారం వారి మీద కూడా లీగల్గా యాక్షన్ తీసుకునే అవకాశం అయితే కమిషన్ ఉందని స్పష్టంగా అర్థమవుతుంది. వారితో పాటు ఇటు ఏదైతే గతం నుంచి కూడా ఓపెన్ కోర్టులో హాజరైనటువంటి అధికారులు ఇచ్చినటువంటి డేటా ప్రకారంగా మరికొంతమందికి నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు వెంకట్ ఇప్పుడు సిఎస్ పేరు కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. సిఎస్ సంతకాలు చేస్తేనే ఇవన్నీ కూడా క్లియర్ అవుతున్నాయని చెప్పి, సో చీఫ్ సెక్రటరీ ఈ ఇన్వాల్వ్మెంట్ కూడా కనపడుతుంది ఇక్కడ, అప్పటి చీఫ్ సెక్రటరీ. ఖచ్చితంగా ముందు నుంచి కూడా చీఫ్ సెక్రటరీలు అఫిడవిట్లు కూడా దాఖలు చేశారు. రజత్ కుమార్ కావచ్చు, ఎస్కే జోషి కావచ్చు, స్మితా సబర్వాల్, సోమేష్ కుమార్ ప్రధానంగా వీళ్ళ పేర్లు స్పష్టంగా అందులో ఉన్నాయి. అఫిడవిట్లో కూడా దాఖలు చేశారు. ఇవాళ వచ్చిన అధికారులు కూడా రజత్ కుమార్ పేరు బయట పెట్టిండ్రు. రజత్ కుమార్ గతంలో కార్పొరేషన్కి సంబంధించిన ఇరిగేషన్కి సంబంధించిన చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన చెప్పిన ప్రకారమే బిల్లులు చెల్లింపులు మొత్తం కూడా జరిగినాయి అనేది ఇప్పుడు అధికారులు చెప్తున్నటువంటి అంశం. కాగ్ నివేదిక మీద కూడా స్పష్టంగా అడిగింది కమిషన్. కాగ్ నివేదిక పైన మీ అభిప్రాయం ఏంది అనేది అధికారుల ముందు ఉంచినప్పుడు కాగ్ నివేదికను అధికారులు యాక్సెప్ట్ చేసిండ్రు. అంటే ఖచ్చితంగా కాళేశ్వరంలో తప్పిదాలు జరిగాయి. కాగ్ నివేదికను యాక్సెప్ట్ చేస్తే ఖచ్చితంగా కాళేశ్వరంలో తప్పిదాలు జరిగినాయి, అవకతవకలు జరిగినాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇట్లా అధికారులు కాగ్ నివేదికను యాక్సెప్ట్ చేయడమే కాదు, బిల్లులకు సంబంధించిన అంశంలో కూడా హై అథారిటీ అనుమతి లేకుండా అయితే మేము చేయలేదు అనేది స్పష్టంగా చెప్తున్నారు. ఈ బిల్లులకు సంబంధించిన అంశంలో కూడా డిపాజిట్ ఏజెన్సీ సంస్థలకు చెల్లించకుండా డిపాజిట్ చేసిండ్రు. ఆ డిపాజిట్తో వచ్చినటువంటి ఇంట్రెస్ట్లే మాకు జీతాలుగా ఇచ్చిర్రు అనేది అధికారులు చెప్తున్నారు. అసలు ఇట్లాంటి వ్యవస్థ ఎక్కడ ఉంటుంది వెంకట్? అంటే ఆల్రెడీ ఒక బ్యాంకు నుంచి లోన్ తీసుకుని మళ్ళీ ఆ లోన్లు ఒక బ్యాంకులో పెట్టి దాని మీద నుంచి వచ్చే ఫిక్స్డ్ డిపాజిట్ని జీతాలుగా చెల్లించడం, అసలు అట్లాంటి వ్యవస్థ ఎవరు చేస్తారు? ఒక గవర్నమెంట్లో ఒక పెద్ద ప్రాజెక్టులో జరిగేటప్పుడు ఖచ్చితంగా ఇది అది అంతా ఒక అస్తవ్యస్తంగా ఉంది. కమిషన్కి సంబంధించిన బడ్జెట్ ఎంత పెట్టిండ్రు, ఇప్పుడు మొదటిగా ప్రారంభ దశలో ఎంత ఉంది, నిర్మాణం పూర్తయ్యేసరికి ఆ బడ్జెట్ ఎంత పెరిగింది అనేది ఒక లెక్కలు స్పష్టంగా కూడా లేదు. ఎంత బడ్జెట్ పెట్టారంటే ఐ డోంట్ నో, ఎంత బిల్లులు చెల్లించారు అంటే ఐ డోంట్ నో, నాకు తెలియదు, అందులో ఇన్వాల్వ్ కాలేము, హై అథారిటీ ప్రకారం మేము ముందుకెళ్ళినాం. ఒక కమిషన్ స్పష్టంగా కూడా అడిగింది, ఒక బ్యాంకులో డబ్బులు తీసుకొచ్చి దాన్ని మళ్ళీ ఒక బ్యాంకులో డిపాజిట్లు పెట్టి ఆ వచ్చే ఇంట్రెస్ట్లతో మీకు జీతాలు ఎవరు ఇవ్వమన్నారు? ప్రభుత్వం చెప్పిందా లేకపోతే చీఫ్ సెక్రటరీలు చెప్పిండ్రా? ఎవరు చెప్పారు?
అనే దాంట్లో అనే ప్రశ్న కూడా సమాధానం చెప్పలేని పొజిషన్లో అధికారులు ఉన్నారు. అది బేసిక్ క్వశ్చన్ కదా వెంకట్. ఇప్పుడు ఒక అకౌంటెంట్ ఉంటే డబ్బులు ఎంత చెల్లించారు, ఎవరి ఆదేశాలతో చెల్లించారు, ఎవరికి చెల్లించారు, ఈ వ్యవస్థ అంతా ఒక అకౌంటెంట్ చేతిలో ఉంటుంది. చీఫ్ అకౌంటెంట్ కావచ్చు, కింద డబ్బులు ఆఖరికి లేబర్కి డబ్బులు ఇచ్చే వ్యక్తి కూడా అకౌంట్ డిపార్ట్మెంట్ కిందకి వస్తారు. మొత్తం వాళ్ళే డీల్ చేస్తారు. ఈ సమాధానాలు చెప్పాల్సిన వాళ్ళే మాకు తెలియదు అంటే ఇంకెవరు సమాధానాలు చెప్తారు? ఇప్పుడు కమిషన్ ముందు ఉన్న ప్రశ్న కూడా అదే. చాలా చాలా క్వశ్చన్ చాలాసార్లు చదవండి, చదివి అర్థం చేసుకొని సమాధానం చెప్పండి. కార్పొరేషన్ సంబంధించి ఎప్పుడు ఏర్పడింది, ఎప్పుడు లోన్లు తీసుకొచ్చారు, లోన్లు ఎవరు తీసుకురమ్మన్నారు, ఏ ప్రాతిపదికన తీసుకొచ్చారు అనే దాని మీద స్పష్టంగా అడుగుతుంది. కానీ అధికారులు మాత్రం సమాధానం చెప్పలేక ఇబ్బందులు పడుతున్నటువంటి 20 నిమిషాలు పైనే మౌనం పాటిస్తున్నారు ఒక్కొక్క క్వశ్చన్కి. ఒక అధికారిని విచారించడానికి దాదాపు 2-3 గంటల టైం పడుతుంది. కాబట్టి ఇట్లా ఒక పొంతన లేని జవాబులు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కాళేశ్వరం విచారణలో కొనసాగుతూ ఉంది. కమిషన్ ఏ విధంగా దీని మీద డిసిజన్ తీసుకుంటుంది? ఎందుకంటే ఇప్పటికే సమాధానాలు సరిగ్గా చెప్పలేని అధికారుల మీద ఇప్పటికే భవిష్యత్తులో పోస్టింగ్లకు సంబంధించిన సిఫార్సులు కూడా ప్రభుత్వానికి పంపించే అవకాశంలో ఉంది. వారి మీద కరప్షన్ ప్రివెన్షన్ చట్టం ప్రకారము లీగల్గా ముందుకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. కానీ అధికారులు మాత్రము అటు పై అధికారులు అంటున్నారు, కానీ ఎవరు, ప్రభుత్వమా లేకపోతే చీఫ్ సెక్రటరీలా లేకపోతే ఎవరు దీనికి బాధ్యులు? మెయింటెనెన్స్కి ఇప్పుడు డ్యామేజ్ అయింది బ్యారేజ్, దాని మెయింటెనెన్స్కు ఎవరు కారణం అంటే కూడా సమాధానం చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అటు ఏజెన్సీ సంస్థలు బాధ్యత వహిస్తారా, ఇటు గత ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీలు బాధ్యతలు వహిస్తారా, ఇంజనీర్లు బాధ్యత వహిస్తారా, లేదా గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు కాళేశ్వరం బాధ్యత వహిస్తుందా అనేది ప్రశ్నార్థకంగా ఉంది. కమిషన్ వీటిని ఏ విధంగా అనలైజ్ చేస్తుంది, ఏ విధంగా రిపోర్ట్ తయారు చేస్తుంది అనేది అయితే ఒక సస్పెన్స్ ఉంది. అట్లనే కాగ్ నివేదికకు సంబంధించి కూడా తప్పులు దొరలాయి, కాళేశ్వరంలో కోట్ల రూపాయలు వృధా అయ్యింది అనేది కాగ్ నివేదిక చెప్తుంది. కాగ్ నివేదికకు సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో యాక్సెప్ట్ చేస్తున్నారు. కాగ్ నివేదిక ఇచ్చిన ఆడిట్ ప్రకారమే కాగ్ నివేదిక ఇచ్చింది అంటే ఆడిట్లో మొత్తము తప్పు జరిగింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు వీటి మీద ఇప్పటి వరకు బహిరంగ విచారణలో ఎదుర్కొన్నటువంటి అధికారులు ఏ పొరపాటు లేకపోతే ఖచ్చితంగా సమాధానాలు వస్తాయి. ఎందుకంటే మర్చిపోయేంత చిన్న ప్రాజెక్టు కాదు, మర్చిపోయేంత ఎక్కువ సమయము కాదు. హార్డ్లీ 3-4 ఇయర్స్ అవుతుంది. అసలు ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే 10 ఏళ్ళ నుంచి మొన్నటి వరకే కంప్లీట్ అయింది. మొన్నటి నుంచి ఆపరేషన్ స్టార్ట్ అయినటువంటి పరిస్థితి. మర్చిపోయేంత చిన్న ప్రాజెక్ట్ కాదు, మర్చిపోయేంత పెద్ద సమయం పట్టలేదు. నిజంగా సమాధానాలు రావడం లేదంటే దాల్మే కుచ్ కాలా అనేది క్లియర్గా అర్థమవుతోంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ వెంకట్. సో చూద్దాం ఎంతమంది సమాధానాలు చెప్తారు, ఎంతమంది దాటవేస్తారనేది. ఆల్రైట్.